హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి, నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి పానకాల నరసింహస్వామి ఇంకా దుర్గమ్మ టెంపుల్ అవన్నీ వెళ్తామని. ఈ వీడియోలో వచ్చేసి పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అది బైక్ మీద వెళ్తున్నాము. అదొక టెంపులే కాదు, ఇంకా 2 టెంపుల్స్కి కూడా వెళ్ళాం. అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. ముందుగా మేము వినాయకుడి దగ్గర దండం పెట్టుకొని బయలుదేరాము. ఈ టెంపుల్ వచ్చేసి మంగళగిరిలో కింద ఉండి నరసింహస్వామి గుడి అండి. ముందైతే మేము ఈ గుడికి వెళ్ళలేదు, కొంచెం పని ఉండి ఇక్కడ ఆగాము. మేము పొద్దున్నే 7కే స్టార్ట్ అయ్యాం కాబట్టి మళ్ళీ పైన ఉన్న పానకాల నరసింహస్వామి గుడి దగ్గర జనం ఎక్కువైపోతారేమో అని ముందు అక్కడికి వెళ్తున్నాము. కొంచెం పైకి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక రూమ్ ఉంటుంది, ఒక టోల్ గేట్ లాగా. వాళ్ళకి అమౌంట్ కట్టాలన్నమాట. బైక్ అయితే 10, ఆటోకి అయితే 20 అలా కట్టాలి. మనం డబ్బులు కడితే వాళ్ళకి రిసిప్ట్ ఇస్తారు వెళ్ళేదానికి. కొండపైన ఉన్న నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే అది స్లోప్ ఏరియా కదా అండి, కొన్ని టర్నింగ్స్ అనేటివి ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. బైక్ మీద అట్లా వెళ్ళే వాళ్ళు కొంచెం నిదానంగా వెళ్తే సరిపోతుంది. మరి తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే అంత లాంగ్ ఉండదులే అండి, చాలా తక్కువే. ఇది ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ చూస్తున్నారా, అదంతా మంగళగిరినే అండి. మొత్తం బాగుంది కదా చూసేదానికి. ఇదేనండి పానకాల నరసింహస్వామి టెంపుల్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇంకొంచెం బైక్లో ముందుకు వెళ్తే ఫ్రంట్ సైడ్కి వెళ్తాము. ఈ కొండపైన నరసింహస్వామి ఎలా వెళ్తారో కూడా ఒక స్టోరీ ఉందండి, అది ఇప్పుడు మీకు చెప్తాను నేను. విష్ణుమూర్తిగా ఉన్న ఆ స్వామి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించేదానికి నరసింహస్వామిగా మారి హిరణ్యకశ్యపుణ్ణి సంహరిస్తారు కదా. హిరణ్యకశ్యపుని సంహరించినాక కూడా ఆయనకున్న కోపం తగ్గదట. మిగతా అందరు దేవతలు కూడా ఆయనని శాంతింప చేయలేకపోయారట. అప్పుడు లక్ష్మీదేవి ఈ కొండపైన తపస్సు చేసి అమృతం ఇచ్చిందంట నరసింహస్వామికి. అప్పుడు నరసింహస్వామి అమృతాన్ని తాగేసి శాంతి స్వరూపులయ్యారు. దేవతలు ఉన్న టైంలో అంటే అమృతం ఉండింది, కానీ ఇప్పుడు లేదు కాబట్టి ఆయన కోసం పానకం చేసి ఆయనకు సమర్పిస్తున్నారు. అందుకే ఇక్కడ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసారు. ఇక్కడ పానకం అనేది పూజారులే చేస్తారు స్వయంగా. ఇక్కడ పానకం అనేది స్వామివారికి సగం తాపించి సగం మనకిస్తారు. ఈ కొండపైన ఇంత బెల్లం పానకం ఉన్నా కూడా ఒక చీమ అనేది కూడా ఉండదంట. పానకంకి ఒక టికెట్ తీసుకోవాలండి. ఆ టికెట్ వచ్చేసి 60 రూపీస్. మేము వెళ్ళింది పొద్దున్నే కాబట్టి జనాలు ఎవరు లేరండి. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్లో వచ్చేసి లక్ష్మీదేవి ఇంకా నరసింహస్వామి పక్కపక్కనే ఉండారండి. ఇక్కడ నరసింహస్వామి ఉంటే పైన ఒక గుడిలో లక్ష్మీదేవి ఉంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్వామివారి రూపం పూర్తిగా ఉండదండి, ఆయన ముఖం మాత్రమే ఉంటుంది. అది కూడా తెరిచిన నోటితో ఉంటుంది. అందుకే ఇక్కడ పూజారి గారు మనం ఇచ్చిన పానకాన్ని స్వామివారి నోటిలో వేస్తారు. అది సగం అవ్వగానే స్వామివారి దగ్గర నుంచి గుటక వేసిన శబ్దం వస్తుంది. అది వెంటనే ఆపేసి ఆ సగాన్ని మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ శీఘ్ర దర్శనంకి టికెట్ ఉందండి. దర్శనంకి టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ ఒకానొక కాలంలో జమీందార్ వెంకటాద్రి నాయుడు ఇంకా కొంతమందితో కలిసి స్వామివారిని పరీక్షించాలనుకున్నారట. అప్పుడు తన చేతిని స్వామివారి నోట్లో పెట్టారంట. అప్పుడు ఆయనకి చాలా బాధ కలిగిందంట. ఏదో తేళ్ళు పాములు అన్నీ అట్లా కరిచినట్టు అనిపించినంత బాధ కలిగిందట. అప్పుడు చేతిని బయటికి తీసి చూస్తే చాలా గాయమైందంట ఆయన చేతికి. అప్పుడు ఆ జమీందార్కి బుద్ధి వచ్చి ఈ ఆలయానికి గోపురం కట్టించారట. మనం తెచ్చిన పానకాన్ని ఇక్కడ స్వాములకు ఇచ్చేస్తే వాళ్ళు మనకు గ్లాసులో వేయిస్తారండి. అప్పుడు మనం ఆ పానకాన్ని తాగొచ్చు. మనకు కావాలంటే ఒక బాటిల్ కొనుక్కొని వచ్చుకొని ఇక్కడ పానకాన్ని బాటిల్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్ళచ్చు. పానకం టేస్ట్ వచ్చేసి స్వీట్ ఒకటే కాదండి, కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. మేము వెళ్ళింది దీపావళి రోజు కాబట్టి ప్రమిద ఇంకా ఒత్తులు కొనుక్కొని అక్కడ దీపం వెలిగించాను. ఆ రోజు ఒకటే కాదండి, అన్ని రోజులు ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ ప్రమిదలు అవి ఒత్తులు మీకు కావాలంటే మీరు వెలిగించాలనుకుంటే ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇక్కడ కొనుక్కొని వెలిగించవచ్చు, లేదంటే మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఇక్కడ వెలిగించవచ్చు. నేనైతే దీపావళి రోజు వెళ్ళాను కాబట్టి ఆ రోజు వెలిగిస్తే మంచిదని ఇంకా తీసుకున్నాను. ఆ రోజు ఇంకా గుళ్ళో వెలిగించడం అంటే ఇంకా మంచిది కదండి, దానికోసమే అక్కడ వెలిగించాను. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి కథ అంతా నాకు కూడా సరిగా తెలియదండి, మీకు చెప్పాలని గూగుల్లో ఇంకా అవన్నీ సెర్చ్ చేసి చదివి మీకు చెప్తున్నాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఇక్కడ మా లక్కీ భక్తి చూడండి ఎలా మొక్కుతున్నాడో, భలే మొక్కుతున్నాడు కదా.
కింద నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా లక్ష్మీదేవి దర్శనం కూడా చేసుకోవాలి కదా. నేను చెప్పాను కదా అండి మీతో ముందే, నరసింహస్వామి కింద ఉంటే కొండ మీద పైన టెంపుల్లో ఉన్న లక్ష్మీదేవి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేసి రాజ్యలక్ష్మి అమ్మ. అన్ని టెంపుల్స్లో లాగా పెద్ద విగ్రహం లాగా ఉండదండి ఇక్కడ అమ్మవారు. ఇక్కడ వచ్చేసి చిన్న విగ్రహమే. మనం దేవుని రూమ్లలో ఎలా సెట్ చేసుకుంటామే విగ్రహాన్ని, ఇక్కడ కూడా అలానే ఉంటుంది అమ్మవారు. లక్ష్మీదేవి అమ్మ తపస్సు చేసిన స్థలమే అండి ఇప్పుడు మనం వెళ్ళేది. పైన ఒక గుహ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇలా పైకి కొన్ని స్టెప్స్ ఎక్కగానే మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా బాగున్నాడు కదా అండి. మా లక్కీకి కూడా చాలా ఇష్టం అండి ఆంజనేయ స్వామి అంటే. ఎప్పుడు ఆమి ఆమి అని అంటుంటాడు. ఇదేనండి అమ్మవారు తపస్సు చేసిన ప్లేస్. నేను చెప్పాను కదండి మీతో, మేము వెళ్ళింది పొద్దున్నే కాబట్టి జనాలు ఎవరూ లేరు. మా దర్శనం అయ్యాక చాలామంది వచ్చారు ఇక్కడికి. లోపల అమ్మవారికి అలంకారం జరుగుతూ ఉండింది, అందుకే మాకు దర్శనంకి కొంచెం టైం పట్టింది. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి ఉన్నారు. ఇది కొంచెం లోపలికి ఉందండి టెంపుల్, కొంచెం వంగి వెళ్ళాలి. చూస్తున్నారా స్వామిని, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ స్వామివారికి ఎక్కువ పూజలు చేస్తున్నట్టు లేరండి, అందుకే డోర్ లాక్ వేసేసారు. విష్ణుమూర్తి అయినా, నరసింహస్వామి అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, రాముడైనా అందరూ ఆయనే కదండి, అందరూ ఒకటే. మీతో చెప్పాను కదండి నేను ముందే, ఇక్కడ ఒక గుహ ఉందండి, అదేనండి ఇది. ఈ సొరంగంలో నుంచి వెళ్తే ఉండవల్లి గుహలకు చేరుకుంటారంట. అప్పట్లో ఋషులు వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళంట. ఈ గుహలో నుంచే ఇక్కడ స్నానం చేసి కృష్ణానదిలో స్వామివారిని దర్శనం చేసుకునేవారంట. ఇప్పుడు అదంతా క్లోజ్ చేశారంట అండి, ఇవన్నీ ఇప్పుడు లేవు. మాకు అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. మా లక్కీ పాట కూడా పాడాడు అక్కడ అమ్మవారి దగ్గర. అందరు చూసి బాగా మెచ్చుకున్నారు మా బాబుని. మా లక్కీ బాగా పాడతాడండి పాటలు. ఏమంటే ఒకసారి పాడమంటే పాడనే పాడాడు. ఇంకా మనం బతిమలాడుకోవాల పాట పాడు పాడు అని, అలా ఉంటుంది మా బాబుతో ఒక్కోసారి. చూస్తున్నారా జనాలు ఎంతమంది వచ్చారో. మేము వెళ్ళిన టైంకి అసలు ఎవరు లేరు కదా, మేము వచ్చే టైంకి మాత్రం చాలామంది వచ్చారండి. మనం ఏ ప్లేస్కైనా వెళ్తే షాపింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా, ఒక వస్తువు అనేది కొనాల్సిందే. ఏమంటే అక్కడ కొన్నామని ఒక గుర్తుగా ఉండాలని కొంటాం కదా. అక్కడ ఎక్కువ షాప్స్ ఏం లేవండి, ఒక 5-6 ఉంటాయి అంతే. నేనైతే గాజులు తీసుకున్నాను. ఇంకా మా బాబు విషయానికి వస్తే, ఇంకా వాడి కోసం బొమ్మలు కొనాల్సిందే. ఎక్కడికి వచ్చినా ఈ బొమ్మలు మాత్రం వదలరు కదా పిల్లలు. అక్కడ బొమ్మలన్నీ చాలా కాస్ట్లీ అండి, ఏ బొమ్మ తీసుకున్నా రేట్ ఎక్కువ చెప్తున్నారు. ఇదేనండి మా లక్కీ తీసుకున్న బొమ్మ. ఇది వచ్చేసి దీంట్లో పాటలు కూడా వస్తున్నాయి. ఈ బొంగరం వచ్చేసి కాస్ట్ 150 అండి. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడండి, నాకు బొమ్మ కావాలి, బొమ్మ కావాలి, నాకు తీసియండి అని. అసలు ఇంకా వదిలిపెట్టాడు, ఇంకా చెప్తూనే ఉంటాడు చెప్పింది చెప్పి. ఇక లాస్ట్కి అయితే ఒక బొమ్మ కొని చేసాం లక్కీకి. అక్కడ కొనేటప్పుడు కూడా అంతేనండి, కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏ బొమ్మ కావాలో అర్థమే కాదు, వాడికే అర్థం కాదు ఏ బొమ్మ తీసుకోవాలో, చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇక్కడ మినరల్ వాటర్ కూడా ఉన్నాయండి. బెంగళూరులో మాకంత వేడి ఉండదు కదండి, అందుకే మాకంత దాహం అని అనిపించదు. ఇక్కడైతే చాలా వేడి ఉందండి. ఎంత పొద్దున్నే బయలుదేరినా కూడా వేడి అనేది అలానే ఉంటుంది కదా, అందుకే వాటర్ అనేది భలే దప్పిగా అయింది మాకు. బెంగళూరులో క్లైమేట్ కూల్గానే ఉంటుంది ఎప్పుడు. మేము ఇక్కడ విజయవాడ కానీ కడప కానీ వచ్చామంటే మాకు ఫుల్ ఎండలకి చెమటలు పట్టేస్తాయండి, ఫుల్ దాహం వేసేస్తుంది. అలా ఉంటుంది ఇక్కడ క్లైమేట్ అక్కడ క్లైమేట్కి డిఫరెన్స్. నేను మీతో చెప్పిన పానకాల నరసింహస్వామి కథల్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇదంతా నాకు కూడా తెలియదు కదండి, ఇవన్నీ నేను కూడా గూగుల్లో చదివి మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు చెప్పాలని చదివాను ఇదంతా. ఇక్కడ స్వామివారి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే మేము కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మీరు ఈ టెంపుల్కి రావాలంటే గుంటూరుకు కానీ విజయవాడకు కానీ వచ్చి ఇక్కడికి రావచ్చు. విజయవాడ నుంచి అయితే 16 కిలోమీటర్లు ఉందండి, విజయవాడ నుంచి మంగళగిరికి. విజయవాడ నుంచి బస్సులు ఉన్నాయండి ఇక్కడికి వచ్చేవి, ఈ రూట్లో వచ్చేటివి. కానీ కొండపైకి రావు, కింద మంగళగిరి వరకే వస్తాయి. అక్కడి నుంచి మీరు ఆటో మాట్లాడుకొని పైకి రావచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారా, నడిచి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి కిందికి. ఎక్కువ డిస్టెన్స్ ఏమి లేదు, నడిచే వాళ్ళు ఉంటే నడవచ్చు. నాకు తెలిసి ఒక 15 to 20 minutes పడుతుంది నడిచి వెళ్తే. ఈ కొండపైన అయితే చాలా ఇల్లులు కూడా ఉన్నాయండి మధ్య మధ్యలో. నేనైతే ఈ టెంపుల్కి వచ్చేసి ఒక 2 times వచ్చింటానండి. పానకాల నరసింహస్వామి టెంపుల్ నుంచి కింద నరసింహస్వామి టెంపుల్ చాలా దగ్గరే అండి, ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు.
పైన నుంచి కింది దిగగానే ఇలా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్కి వెళ్తేనే గుడి ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ కంటూ వేరే స్టోరీ ఏం లేదండి. ఈ టెంపుల్ వచ్చేసి అప్పట్లో పాండవులు కట్టించారంట. దీపావళి పండుగ వచ్చేసి ఆదివారం సోమవారం 2 రోజులు వచ్చింది కదా ఈసారి. ఇక్కడైతే ఆదివారం రోజు దీపావళి రోజు రాత్రి అంట దీపాలన్నీ భలే పెట్టారంట అండి. మా ఆయన చెప్పాడు, మొత్తం దీపాలు పెట్టారంట గుడి మొత్తం బయట. చాలా బాగుందంట చూసేదానికి. బయట గాలిగోపురం కూడా చాలా బాగుంది కదండి. ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్ అవుతానే ఇక్కడ టికెట్స్ ఉన్నాయి తీసుకోవాలంటే. స్పెషల్ దర్శనం అని ఇంకా కుంకుమార్చన అలాంటి టికెట్స్ తీసుకోవచ్చు మీకు కావాలంటే. ఇంకా ఇక్కడ లడ్డు పులిహోర అవన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను చూపించిన కౌంటర్లోనే ఉన్నాయి అవి కూడా. ఇక్కడ లడ్డు ప్రసాదం వచ్చేసి 15 రూపీస్, పులిహోర వచ్చేసి 10 రూపీస్. ఎప్పుడైనా మీకు అవసరం అవుతుందేమో అని చెప్తున్నానండి ఇది కూడా నేను రేట్లు. మమ్మల్ని చూపించే కంటే ఈ టెంపుల్ని చూపించడం ఇంపార్టెంట్ అనిపించింది. ఈ టెంపుల్ చూడని వాళ్ళు ఉంటారు కదండి, దానికోసమే వీడియో తీసి అంత వీడియోలో చూపిస్తున్నాను. మేము వచ్చేసి ఆ రోజు 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళామండి స్వామి దర్శనం కోసము. బాగా దగ్గరుండి చూసాము స్వామివారిని. చాలా బాగా అలంకరించారండి. ఆ రోజు పండగ కూడా కదా, చాలా బాగా డెకరేషన్ చేశారు స్వామివారిని అమ్మవారిని. కిందికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకునేసరికి టైం వచ్చేసి 9:30 అయ్యింది. ఇంకా మేమైతే టిఫిన్ తినలేదండి. మా లక్క అయితే ఇంకా తినకుండా అలానే ఉన్నాడు. పాపం వాడికి ఆకలైపోతుంది. అక్కడ పులిహోర ప్రసాదం కొనుక్కొని వాడికి తినిపించేస్తాను అక్కడే నేను. దర్శనం అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు గుడిలోకి వెళ్తున్నారని అనుకుంటున్నారా? ఏం లేదండి, స్వామివారి కళ్యాణం చేస్తున్నారు లోపల. గుడి లోపల కాదు, గుడి బయట చేస్తున్నారు. అందుకోసమే అవి చూసేదానికి వెళ్తున్నాము. ఆ రోజు పండగని కళ్యాణం చేస్తున్నారో లేదా రోజు చేస్తారో కళ్యాణం నాకు కరెక్ట్గా తెలియదండి. అసలు ఎవరు లేరండి కళ్యాణం దగ్గర. చాలా బాగా చూసాం మేము దేవుణ్ణి. బాగా హ్యాపీ అనిపించింది మాకు. ఒక 5 నిమిషాలు కూర్చొని అక్కడ మేము బయలుదేరేసాము. అక్కడ నుంచి కరెక్ట్గా మేము లేచి బయలుదేరదాం అన్నప్పుడు పూజారి గారు మా లక్కీని పిలిచి పండు ఇచ్చారండి. ఇంకా అరటిపండు ఇంకా ఆపిల్ ఇచ్చారు. ఆ గుడికి దగ్గరలోనే ఇంకొక గుడి ఉందండి, శివాలయం ఉంది. వీడియోలో చూస్తున్నారా, టెంపుల్ బయటనే పెద్ద శివయ్య కనిపించాడు. అలా కొంచెం ముందుకు ఎంటర్ అవ్వగానే గణపతి టెంపుల్ ఉండిందండి. మా బాబుని చూడండి ఇంకా ఎలా మొక్కుతాడో. మా ఆయన అయితే ముందే లక్కీకి నేర్పించినాడండి గణపతి దగ్గర ఎలా మొక్కాలో, ఇలా గుంజీలు తీయాలా అని. మర్చిపోయినట్లున్నాడు, మళ్ళీ చూపిస్తున్నాడు, మళ్ళీ అదే చేస్తున్నాడు. ఆ రోజు శివాలయంకి వెళ్ళాలని అనుకొని రాలేదు ముందే మేము. నరసింహస్వామి టెంపుల్ ఒకటే అని అనుకున్నాము, కానీ పక్కనే శివయ్య గుడి పెద్దగా కనిపించింది. అసలు అనుకోకుండా వెళ్ళాము ఆ రోజు ఈ టెంపుల్కి. 2 టెంపుల్స్లో కన్నా ఈ శివయ్య గుడిలోనే రష్ ఎక్కువ ఉన్నారండి. ఆ రోజు మండే కాబట్టి మేబీ రష్ ఎక్కువ ఉండొచ్చు. ఈ టెంపుల్లోనే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, ఒక 5 or 6 ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్. నా లాస్ట్ వ్లాగ్లో కోటప్ప కొండకు వెళ్ళాము. ఆ వీడియో చూడకుంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. ఆ కోటప్ప కొండ గురించి మొత్తం వీడియో తీశాను నేను. విజయవాడ సైడ్ చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి దుర్గమ్మ గుడి, ఇంకా నరసింహస్వామి టెంపుల్, కోటప్ప కొండ, ఉండవల్లి కేవ్స్, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా విజయవాడకి టూర్ వేయాలనుకుంటే ఇలా చాలానే ఉన్నాయండి. మర్చిపోయానండి, ఇంకో టెంపుల్ కూడా ఉంది కదా, అన్నవరం సత్యనారాయణ స్వామి. మేము అన్నవరం వెళ్ళి రథం చేయించాలనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళి రథంలో కూర్చోవాలంటే అంతసేపు మా బాబుతో కష్టం అయిపోతుంది కదా. వాడు కొంచెం పెద్దోడైనాక వెళ్ళాలి. ఎప్పుడు కుదురుతుందో ఏమో తెలియడం లేదు. చెప్పాలంటే ఇక్కడ దర్శనం సరిగా జరగలేదండి మాకు. ఇక్కడ స్వామికి అభిషేకం చేస్తున్నారు మేము వెళ్ళిన టైంకి. పూజారులు అంతా చుట్టూ ఉన్నారు, అందుకే మేము స్వామిని చూడలేకపోయాము ఇక్కడ.
ఇక్కడ చూడండి మా లక్కీని హాయ్ చెప్పమంటుంటే వీడియోకి చెప్పడం లేదు. అంతేనండి వీడు ఒకసారి ఉన్న మూడు ఇంకోసారి ఉండనే ఉండదు వీడికి. మేము 3 టెంపుల్స్ని దర్శనం చేసేసుకున్నాం ఆ రోజు. మేము ఇంకా టిఫిన్ తినలేదు కదా, దానికోసం ఎక్కడైనా టిఫిన్ తినాలి. మేము ఇంటికి వెళ్ళైనా టిఫిన్ తినిండొచ్చు, కానీ మా ఆయనకు వచ్చేసి విజయవాడ సైడ్ టిఫిన్స్ అంటే చాలా ఇష్టము. దానికోసమే ఆ రోజు బయట తిన్నాం టిఫిన్ మేము. విజయవాడ సైడ్ పునుగులు చాలా ఫేమస్ కదా, ఇక్కడ చాలా బాగుంటాయండి పునుగులు. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా ఎమ్మిగా ఉంటాయి. బెంగళూరులో అయితే మా ఇంటికి దగ్గరలో పెట్టారండి విజయవాడ వాళ్ళు హోటళ్ళు, అక్కడ పునుగులు కూడా వేస్తారు. మేము అదే పనిగా వెళ్ళి తెచ్చుకుంటాము పునుగుల కోసము, చాలా బాగుంటాయి టేస్ట్. మా లక్కీని చూస్తున్నారా ఫోటోల కోసం ఏం ఫోజులు ఇస్తున్నాడో. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. టిఫిన్ కోసం చాలా తిరిగాం మంగళగిరి అంతా. ఆ రోజు పండగనేమో ఎక్కడ హోటల్స్ లేవు, ఎక్కడ ఒకటి ఉండింది, అక్కడ టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరాము. ఈ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.